ప్రైజ్ లార్డ్. విండోగా 24 లైవ్ వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. మనం ఇక్కడ ప్రార్థనతో ఆరంభించుకుందాం. ఎస్యా మమ్మల్ని ఇంతకాలం కాచి కామనందుకు ఎలా వందనాలు. ఎస్యా మమ్మల్ని ఈ క్షణం వరకు మీరు కాచి కామనందుకు వందనాలు. ఎంతమంది వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశించుని ప్రార్థిస్తున్నారు. ఎస్యా మరి లైవ్ అంటే ఎంతవరకు ఎస్యా మరి ఎలాంటి సతని శోధనలు ఎస్యా మరి లైవ్లో కలవకుండా మీరు మాకుతో నుండి సాయం చేస్తారని నమ్ముచున్న చూడని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బందినే పోయా నీలో మునిగి తెలాక అనే పాట పాడుకున్నాను. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 యేసయ్యా. పావిని ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటియుండే కృపలను వర్ణింపగలనా. నన్ను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటియుండే కృపలను వర్ణింపగలనా. బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 యేసయ్యా. నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమ పరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమ పరతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. ఓ బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయ్యా
నన్ను వీడయుండుట యేసయ్యా 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 విడుదలనే పొంద నిలమునిగి తేలాక నే ఉప్పొంగిపోయా నిలమునిగి తేలాక నే జీవం నిలమునిగి తేలాక నే బందీనైపోయా నిలమునిగి తేలాక నే విడుదలనే పొందా నిలమునిగి తేలాక నే పొంగిపోయా నిలమునిగి తేలాక నే జీవమునే పొందా నిలమునిగి తేలాక నే బందీనైపోయా యేసయ్యా 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 తేలాక యేసయ్యా విడుదలనే పొందా నిలమునిగి తేలాక నే ఉప్పొంగిపోయా నిలమునిగి తేలాక నే జీవమునే పొందా నిలమునిగి తేలాక నే బందీనైపోయా విండ్ ఆఫ్ గాడ్ 24 పేజ్ వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంన లైవ్లో ఏకీభవిస్తున్న మీ అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ లైవ్ ద్వారా ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారి పక్షమున దేవుడు గొప్ప కార్యములను మీ జీవితంలో మీ కుటుంబాల్లో దేవుడు జరిగించిన ఉన్నాడు. ఈ వాక్య పరిచర్యకు ముందుగా ప్రార్థించుకొని నిర్గమకాండము 6వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ దినమున ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమంతయు అద్భుత రీతిగా కాపాడినావు తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ రోజునైనా మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలము నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న నీ కృపకై నీకు వందనములు. ఈ లైవ్ ద్వారా ప్రభువా ఎంతమంది బిడలు ఆశీర్వదింపబడుతున్నారో దీవింపబడుతున్నారో తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మేము ఇంతవరకు అడిగిన ప్రార్థన విజ్ఞాపనలకు నీవే సహాయము చేసిన గొప్ప దేవుడవు. ఎంతోమంది బిడ్డల జీవితంలో అద్భుతములు చేసిన దేవుడవు. మేము అడగబోయే ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనకు తండ్రి నీవు సహాయం చేయబోతున్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు ఈ లైవ్ చేయుటకు నువ్వు చూపిన కృపకై నీకు వందనములు. నువ్వు సమకూర్చిన సమస్తాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఎంతోమంది బిడ్డలకు ఇటువంటి కృప లేదు ప్రభువా, ఇటువంటి ధన్యత లేదు తండ్రి.
ఇటువంటి సమయము లేదు ప్రభువా. మమ్మల్ని అయితే నువ్వు ప్రేమించి కాపాడుతూ పోషిస్తూ భద్రపరుస్తూ ప్రభువా మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నావు తండ్రి. రెప్పపాటులో ఎన్నో ఆపదల నుండి మమ్మల్ని కాపాడుతున్నావు. అందుని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ కొద్ది సమయము ప్రభువా వాక్య పరిచయలో తండ్రి ప్రభువా వాడబడుచుండగా నీ జ్ఞానము చేత నింపండి ప్రభువా. అనేక మంది బిడ్డలు తండ్రి, అనేకులు ఈ లైవ్లో వాక్య పరిచయలో వినుటకు నీవే సహాయము చేయండి తండ్రి. వినుట వలన విశ్వాసము కలుగునని నీ వాక్యము సెలవిస్తుంది కనుక ప్రభువా అయ్యా చెప్పబోయే వాక్యము తండ్రి అనేక మంది బిడ్డలకు విశ్వాసము కలిగించే విధంగా ఉండులాగున నీవే వారితో మాట్లాడతారని నమ్ముచు ఈ లైవ్ ఎండ్ అయ్యే వరకు నీవే తోడయండి. నీ సహాయమును దయచేసి నీ కాపుదలను అనుగ్రహిస్తారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. నిర్గమకాండము 6వ అధ్యాయాన్ని మనము ఈ దినమున ధ్యానించుకోబోతున్నాము. నిన్నటి దినమున మోషే ఇశ్రాయేలీల వారు ఉన్న ఇబ్బందులలో మరి వారిని విడిపించడానికి ఫరో యుద్ధకు వెళ్ళినప్పుడు మరి 3 రోజుల ప్రయాణమంత దూరంలో అరణ్యమునకు వెళ్ళి బలి అర్పించుటకు యెహోవాకు మాకు సమయం ఇమ్మని ఫరోని అడిగిన మోషేతో మరి యెహోవా ఎవరు అని మాట్లాడి మరి ఇశ్రాయేలులను వారిని ఎక్కువ పని ఒత్తిడితో వారిని ఎక్కువగా హింసించుట ద్వారా ఇశ్రాయేలు పెద్దలు మోషే మీద అహరోను మీద సనుక్కున్న సమయంలో మరి మోషే మరి యెహోవా యొద్దకు పరిగెత్తి మరి నీవు చేయమన్నట్టుగా చేసినప్పుడు మరి ఎక్కువ హింస వారికి కలుగుచున్నది, మరి నీవు చెప్పినట్లే నేను చేసి ఉన్నాను. అయినప్పటికీ కూడా మరి కలుగుచున్నటువంటి హింసను బట్టి మరి వారు సనుగుతున్నారు, వారు విసిగిపోయి ఉన్నారని యెహోవాకి ప్రార్థించినప్పుడు మరి 6వ అధ్యాయము ద్వారా దేవుడు మరలా యెహోవా దేవుడు మోషేతో మాట్లాడనై ఉన్నాడు. మరి నీవు ఇశ్రాయేలులకు యొద్దకు వెళ్ళి ఐగుప్తు దేశంలో నుండి వారి బానిసత్వము నుండి విడిపించమన్నప్పుడు మరి మోషే తన యొక్క లోపం గురించి మరి యెహోవా దేవునితో మరి మొరపెట్టుకున్నాడు. కానీ మరి నేను వెళ్ళను అని ఎక్కడ కూడా అవిధేయత మోషే జీవితంలో మరి దేవుని ఎడల చూపలేదు. మరి అటువంటి మోషేను దేవుడు ఏర్పరచుకొని మరి మాట్లాడలేనటువంటి మాంద్యము కలవాడైనప్పటికీ కూడా మరి దేవుడు తనకు తోడయుండి నడిపించినాడు మరలా ఐగుప్తునకు. మరి మోషేకు మరి ప్రార్థనలకు జవాబునిస్తూ మరి దేవుడు తన దాసునికి ప్రోత్సాహము కలిగించే విధముగా నిరీక్షణ విశ్వాసము కలిగించేటువంటి మాటలను మరి 6వ అధ్యాయంలో మోషేకు దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా యెహోవాయే దేవుడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదని మరి ఐగుప్తులు తెలుసుకొనులాగున మరి దేవుడు ఇక మీదట మోషేను మరి నడిపించబోతున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. మరి ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు, సమస్తము సాధ్యము. మరి యెహోవా ఎవరు అని మాట్లాడినటువంటి ఈ ఫరోని మరి ఆ కఠిన హృదయము కలిగిన ఫరోని మరి యెహోవా దేవుడు మరి ఏ రీతిగా మరి ఇశ్రాయేలుల బానిసత్వము నుండి మరి వారిని విడిపించడానికి ఫరోని మార్చబోతున్నాడు. అందుకంటే ముందుగా మరి మోషేను కూడా దేవుడు మరలా సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే సమస్త సృష్టికి మరి ఆయన పైన సమస్త సృష్టి ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడు మరి మోషే కూడా మరి దేవుడైన యెహోవా మీద ఆధారపడవలసిన మరి పూర్తి ఆధారం ఎప్పుడైతే పడతాడో అప్పుడే దేవుడు మరి మోషేతో ఇశ్రాయేలుల ప్రజల ఎడల గొప్ప కార్యములు చేయడానికి ఆయన ఒక గొప్ప సంకల్పము కలిగి ఉన్న దేవుడు. అందుకని మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మరి వారి జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చి మరి ఎన్నో ప్రత్యక్షతలు వారి ఎడల చూపి ఉన్నాడు. కానీ మరి తాను ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడుగా ఉన్నాడే తప్ప
మరి ఆయనే యెహోవా దేవుడని ఎక్కడా కూడా మరి గోత్రకర్తలకు మరి దేవుడు బయలుపరచుకోలేదు. కానీ ఇక్కడ మరి మోషేతో మరి దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే యెహోవాని అని. మరి మోషేను దేవుడు ఎంత గొప్పగా ఎన్నుకున్నాడో మనం ఈ యొక్క మాటలను చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మరి ఇశ్రాయేలులను తన జ్యేష్ఠ కుమారునిగా చేసుకున్నాడు కనుక ఆయన మరి వారికి యెహోవాగా అంటే తండ్రిగా మరి ఆయన ఉన్నట్లుగా గ్రంథంలో రాయబడి ఉంది. అంతేకాకుండా ఆయన తన ప్రజలను దాస్యత్వము నుండి విడిపిస్తున్నాడు కనుక ఆయన యెహోవా అయ్యున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఇంకా ఆయన వారిని వాగ్దాన భూమికి నడిపించడానికి ఆయన యొక్క ఉద్దేశాన్ని వారి పట్ల నెరవేర్చబోతున్నాడు కనుక ఆయన వారికి యెహోవా అయ్యున్నాడు. అంటే మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారందరికీ కూడా ఆయన తండ్రిగా ఉన్నాడని ఇక్కడ మోషేతో జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఆ వచనాలను చదువుకున్నట్లయితే, అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. దేవుడు ఎంతో మరి దృఢముగా మరి మోషేకు విశ్వాసాన్ని నిరీక్షణను మరి ఇక్కడ నేర్పుతున్నాడు. ఆయన విశ్వాసపరుడే, ఆయన విధేయుడే, దేవునికి మరి విధేయత కలిగినటువంటి వాడే. కానీ మరి ఫరో యొక్క మరి తన స్వభావాన్ని మరి ఇశ్రాయేలుల పట్ల వారు చూపుతున్న ఆ హింసను మరి ఇశ్రాయేల్ వారు సనుగుతున్న ఆ సనుగులను చూచి మరి తాను అధైర్యపడుతున్నాడు. మరి ఇది నా వలన జరుగుతుందా, నేను వారిని విడిపించగలనా అన్నటువంటి ఆలోచన నుండి మరి యెహోవాయే ప్రత్యక్షంగా మోషేతో మరి ఏమంటున్నాడంటే, ఫరోకు నేను చేయబోదని నీవు చూచి నిశ్చయముగా చూచి బలమైన హస్తముతో అతడు వారిని పోనిచ్చును, తన దేశంలో నుండి వారిని తోలివేయునని మోషేతో మరి యెహోవా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి ఐగుప్తులో నుండి మరి ఇశ్రాయేలులను ఫరోనే మరి అక్కడ నుండి పంపివేయగల అటువంటి ఒక ఆలోచన, అటువంటి ఒక సంసిద్ధత దేవుడు మరి మోషేతో జరిగించడానికి ఆయన ప్రణాళిక చేసి ఉన్న దేవుడు. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను యెహోవాను. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, నేనే యెహోవాను, నేనే మీకు తండ్రిని అని మోషేతో మరి యెహోవా ఇక్కడ తనను తాను వెల్లడపరుచుకుంటున్నాడు. మరి యెహోవా అన్న పేరుతో మరి దేవుడు ఎప్పుడు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మరి తనను తాను తెలియజేసుకోలే, కానీ అనేకమైన ప్రత్యక్షతల ద్వారా మరి దేవుడు మరి మాట్లాడిన దేవుడు. నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు. ఆమేన్. ఇక్కడ మోషేతో మరి యెహోవా దేవుడు చెప్తున్నాడు, మరి నేను మీ పితరులైన దేవుడనే కానీ, నేను సర్వశక్తి గల దేవుడనే కానీ మరి నా పేరును ఎన్నడూ కూడా మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మరి నేను ఎప్పుడు కూడా నేనే యెహోవా అని నా నామమును నేను వారికి తెలియపరచలేదు అని మోషేకున్న యొక్క ఆధిక్యతను గురించి, తనకు దేవుడిచ్చినటువంటి ఆ ప్రివిలేజ్ ని గురించి మరి దేవుడు మోషేను బలపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి మోషే మరి తను ఇశ్రాయేల్ వారు మరి ఆయనను అంగీకరించలేదు, ఫరో కూడా మరి ఆయనను అంగీకరించలేదు. మరి వారిరువురు కూడా మరి అంగీకరించకపోవడానికి మరి అంగీకరించనందువలన మరి మోషే అక్కడ మరి తనను తాను తక్కువగా చేసుకుంటున్నాడేమో, నా వలన దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కానీ నేను దేవునికి నమ్మకంగా ఉండలేనేమో, మరి ఐగుప్తు దేశము నుండి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను వాగ్దానం ఇచ్చిన కానాను దేశమునకు నేను నడిపించలేనేమో, మరి దేవుని యొక్క మాటను నేను నెరవేర్చలేనేమో అన్న ఆలోచనతో ఉన్న మోషేను మరి తండ్రిగా మరి యెహోవా దేవుడు ఆయన నిరీక్షణను, విశ్వాసమును దేవుడు
మరి బలపరుస్తూ ఆయన ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడుగా మరి 6వ అధ్యాయం ద్వారా మోషేతో మాట్లాడుతున్నాడు. నీ పితరులకు ఇయ్యనటువంటి యొక్క ఆధిక్యతను నేను నీకు ఇస్తున్నాను, నేనే యెహోవాను అని మోషేకు బయలుపరుస్తున్నాడు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. మరి దేవుడు మరి పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానం దేశమైనటువంటి కానాను దేశమును నా నిబంధన ప్రకారము మరి స్థిరపరిచిన ఆ యొక్క నిబంధన మరి ఇప్పుడున్న ఇశ్రాయేలు ప్రజలతో దానిని నేను మరి ఆ నిబంధనను నేను బలపరచగోరుతున్నాను, మరి ఆ నిబంధనను నేను నెరవేర్చగోరుతున్నాను అని మాట్లాడుతున్నాడు మోషేతో. మరి విమోచనను గురించి పితరులకు ఎక్కడ కూడా మరి దేవుడు చెప్పలేదు, కానీ మరి మోషేతో మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇశ్రాయేలీయుల యొక్క బానిసత్వాన్ని గురించి, వారి యొక్క విమోచనను గురించి పితరులతో ఎక్కడ మాట్లాడని దేవుడు మోషేతో మరి ఆ యొక్క విషయాలను స్పష్టపరుస్తున్నాడు, తేటపరుస్తున్నాడు. వివరంగా మరి తానుంటున్నటువంటి ఆ యొక్క మరి ఆలోచనల నుండి మరి మోషేను బలపరచడానికి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ, ఐగుప్తీయుల దాస్యత్వమునకు లోపర్చి ఉన్న ఇశ్రాయేలుల మూలుగులను విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. ఇక్కడ దేవుడు యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంట, మరి వారి దాస్యత్వమునకు లోపర్చి ఉన్న ఐగుప్తీయుల యొక్క దాస్యత్వమునకు లోపర్చి ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క మూలుగులను నేను విని నా నిబంధనను, అంటే ఆయన ఏ నిబంధన అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసుకున్నాడో మరి ఆ నిబంధనను ఇప్పుడున్న ఇశ్రాయేలు ప్రజలతో నేను ఆ నిబంధనను మరి జ్ఞాపకము చేసుకొని మరి వారికి ఇస్తానన్నటువంటి ఆ దేశాన్ని నేను వారికి ఇచ్చేదను అని మోషేతో మాట్లాడుతున్నారు. మరి కానాను యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, అక్కడ ప్రతి ఒక్క ఆశీర్వాదమును దేవుడు ఇచ్చి ఉన్నాడు. అక్కడ ఎవరు అడుగు పెట్టినను, ఎవరు వెళ్ళినను వాగ్దాన భూమికి అక్కడ ఆశీర్వదింపబడే వారిగా, ఆశీర్వాదాలను పొందుకునేటువంటి ఆ స్థలముగా దేవుడు మరి ఆ కానానును దీవించి ఉన్నాడు. మరి అక్కడ పరలోక సంబంధమైనటువంటి మరి అనుభూతిని దేవుడు అక్కడ నింపి ఉన్నాడు. కనుకనే మరి వారి యొక్క ప్రయాసము ఏంటంటే, ఈ యొక్క ఐగుప్తీయుల నుంచి, ఈ యొక్క అన్యుల నుంచి మరి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాద భూమిలోనికి మరి ఆ ప్రదేశమునకు వెళ్ళాలని వారు మరి ప్రయాసము కలిగి ఉన్నారు. కానీ మరి ఐగుప్తీయులు మరి విస్తరింపబడినటువంటి ఈ ఇశ్రాయేలీయుల మీద అసహ్యులై మరి వారి మీద మరి యెహోవానే ఎవరు అని వారు అడిగేటువంటి వారిగా మరి అక్కడ ఉంటున్నారు. మరి వారిని దేవుడు మరి అనేకమైన తెగుళ్ళ చేత దేవుడు వారిని మరలా దేవుడు యెహోవాయే దేవుడు అని తెలుసుకొనిలాగున అనేకమైన శ్రమలను వారి మీదకి దేవుడు రప్పించబోతున్నాడు. కారణం ఏంటంటే, ఇశ్రాయేలీయుల యొక్క బానిసత్వాన్ని బట్టి దేవుడు వారి మీద తీర్పు తీర్చబోతున్నాడు. అందుకనే వారి యొక్క మూలుగులను మరి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంట, జ్ఞాపకము చేస్తున్నాడంట. మరి ఈ దినమున నీవు కూడా మరి నీ జీవితంలో నీకున్న అవసరతను బట్టి నువ్వు మూలుగుతున్నావేమో, దేవుడు తప్పకుండా జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఎందుకంటే రిబకాని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఆమె మూలుగులను దేవుడు, ఆమె ప్రార్థనను దేవుడు విన్న దేవుడు. కనుక ప్రతి ఒక్క మూలుగును మరి ఇక్కడ ఇశ్రాయేల్ వారు దేవుని మీద మరి మూలుగుతున్నారు, మోషే మీద సణుగుతున్నారు. మరి ఎందుకు అంటే, వారు పడుతున్నటువంటి అధికమైన శ్రమలను బట్టి మరి వారు ఇక్కడ మూలుగుతూ మరి సణుగుతూ ఉన్న సమయంలో దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొని, కాబట్టి నీవు ఇశ్రాయేలులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయుచు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాస్యత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడనై ఉండును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా, మరి ఇక్కడ మోషేతో
మరి యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళి ఇశ్రాయేలులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. ఐగుప్తీయులు మోయిచున్న ఈ యొక్క బానిసత్వ బరువుల నుండి, మీతో చేయిస్తున్నటువంటి ఈ వెట్టి చాకిరి నుండి మరి విడిపించే, మిమ్మల్ని ఇక్కడ నుండి వెలుపలికి విడిపించే, దాస్యత్వము నుంచి మీకు విడుదల కలుగజేసే, మీకు స్వతంత్రాన్ని ఇచ్చే యెహోవా దేవుడు మరి మీకు మీ ఎడల తన బాహువు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మల్ని విడిపించును. అంటే ఏమంటున్నాడంటే, ఐగుప్తుల మీద దేవుడు తప్పక తీర్పు తీరుస్తాడని మరి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజున మన రక్షకుడైన యేసు కూడా తాను ఏమి చేయబోతున్నది అన్న విషయాన్ని తన దాసుల ద్వారా తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. అది ఏ రీతిగా అంటే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మరి క్రీస్తు మన పక్షమున విజ్ఞాపన చేసే ఒక యాజకుడిగా మరి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, కొత్త నిబంధన ప్రకారము ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. మరి పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు మరి వారిని ఇశ్రాయేలులను ఒడిపించడానికి మరి ఆయన యెహోవా దేవుడను నేనే అని వారికి బయలుపరచమని మోషేతో మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి మరి క్రీస్తే మరి మన పక్షమున విజ్ఞాపనలు చేస్తూ మరి దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున ఆయన విజ్ఞాపన చేయొచ్చు. మరి నిరంతరము జీవించువాడు కనుక సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడంట. ఆయన శక్తి మరి మనలను జీవింపజేస్తుంది. మనలో ఉన్న ప్రతి బలహీనతను కూడా మరి తీసివేస్తుంది. మరి తన తండ్రి చిత్త ప్రకారము తనను వెంబడించే ప్రతి ఒక్కరి కొరకు మరి ఇక్కడ కుమారుడు ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మన పక్షమున మరి తండ్రితో మరి కుమారుడు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది. మరి పాత నిబంధన గ్రంథంలో అయితే యెహోవా దేవుడే, తండ్రి అయిన దేవుడే మరి ఇశ్రాయేలుల బానిసత్వము నుంచి విడిపించే యెహోవా దేవుడను. మరి ఇశ్రాయేలులో నా జ్యేష్ఠ కుమారులు, వారికి జ్యేష్ఠత్వపు హక్కును మరి ఒక తండ్రిగా నేను వారికి ఇయ్యబోచున్నాను. వారి ప్రతి ఒక్క బానిసత్వము నుండి వారిని విడిపించి మరి ఎవరైతే వారిని బానిసలుగా చేసి ఉన్నారో వారికి నేను నా బాహువు చాపి గొప్ప తీర్పు తీర్చి మరి వారికి విడుదలను దయచేస్తానని చెప్పమని మరి మోషేను సిద్ధపరుస్తూ మరి ఇక్కడ ఒక వాగ్దాన పూరితమైన వచనము మరి 8వ వచనము, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను, నేను యెహోవానని చెప్పుమని మరి మోషేతో మరి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పు. ఏంటంటే మరి పితరుల దేవుడను మరి వారికి ఇచ్చేదనని చెయ్యెత్తి ప్రమాణము చేసిన దేవుడను నేనే, వారికి స్వాస్థ్యముగా అంటే వారు జీవించుటకు, వారు అభివృద్ధుటకు, వారు ఆశీర్వదించబడడానికి కావలసినటువంటి సమస్తాన్ని మరి నేను కానాను దేశములో నేను సిద్ధపరిచి ఉన్న దేవుడను కనుక నీవు వారితో వెళ్ళి చెప్పుము, మరి యెహోవా మీ కొరకు సమస్తమును సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు సమస్తమైనటువంటి దాస్యత్వము నుండి దేవుడు విడిపించడానికి ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. మరి వారిని విడిపించడానికి గల కారణం ఏంటంటే యెహోవా వారిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక మరి ఈ రాజకాల సమయమున దేవుడు మరి ఇస్తున్న మరి వాగ్దానం ఏంటంటే మరి మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదనన్నటువంటి ఆ యొక్క దేశమును మరి నేను ఏదైతే చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నానో దానిని మీకు ఇస్తానని దేవుడు మీతో కూడా లైవ్ లో ఉన్న మరి ప్రియ విశ్వాసులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. మరి మీకు ఈ సంవత్సరము ఏ వాగ్దానము దేవుడు ఇచ్చి ఉన్నాడో
మరి ఆ వాగ్దానాన్ని దేవుడే చెయ్యెత్తి మరి మీకు ప్రమాణము చేస్తున్నాడు. ఏంటంటే మీకు కావలసిన సమస్తాన్ని, మీరు చేయవలసిన దానిని, మీరు ఏం చేయాలని కోరుకుంటున్నారో దానిని మీకు స్వాస్థ్యముగా మీ హృదయ వాంఛలను దేవుడు నెరవేర్చుతానని ఈ రాత్రికాల సమయమున ఇశ్రాయేలులను ఏ రీతిగా బలపరచడానికి మోషేను సిద్ధపరుస్తున్నాడో మరి మిమ్మలను బలపరచడానికి దేవుడు మరి నా ద్వారా ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని మరి మీ ఎదుట ఈ రాత్రికాల సమయమున ఉంచుతున్నాడు. దేవుడు మీ వాగ్దానాల్ని మరి మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. మరి మోషే ఇశ్రాయేలులతో మరి ఇలాగూ చెప్పి, ఇశ్రాయేలులతో అలాగూ చెప్పెను. అయితే వారు మనోవాక్యులమును బట్టి, కఠిన దాస్యత్వమును బట్టి మోషే మాట వినరైరి. మరి ఇక్కడ మరి మోషే ఎప్పుడైతే వారి యొద్దకు వెళ్ళి ఇశ్రాయేలుల పెద్దలందరినీ పోగు చేసి మరి వారు అరణ్యంలోనికి వెళ్ళి దేవునికి బలి అర్పిస్తామని వారు ఫరో దగ్గర అడిగినప్పుడు, మరి ఎప్పుడైతే వారి మీద అధికమైన భారమును పెట్టి ఉన్నాడో ఫరో, మరి అప్పటి నుండి మరి ఇశ్రాయేలులు మరి మోషేను ఏం చేస్తున్నారంట, వారి దాస్యత్వమును బట్టి, కఠినమైన దాస్యత్వమును బట్టి, అంటే శక్తికి మించినటువంటి పనులను బట్టి వారు మోషే యొక్క మాటను వినుటలేదు. కనుక మరి మోషే ఏం చేస్తున్నాడంటే 10వ వచనంలో 10-11లో, మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలులను తన దేశములో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పమనెను. మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలే నా మాట వినట్లేదు. మరి ఫరో దగ్గరికి నేను వెళ్ళి మరి ఆయనతో మాట్లాడి ఇశ్రాయేలులను తన దేశము నుండి వెలుపలికి పోనీయవలెనని మరి చెప్పమన్నట్లయితే, మరి ఇశ్రాయేలు ప్రజలు, హెబ్రీయులే నా మాట వినడం లేదు, మరి ఒక రాజు నా మాట మరి వింటాడా అని మరి మోషేకు ఒక ఆలోచన. కానీ మరి దేవుడు ఏమంటున్నాడంటే, మరి ఈజిప్టు దేశీయుల క్రింద వీరున్న దాస్యము నుండి మరి వారిని విడిపిస్తానని, మరి నా చెయ్యి చాచి నడిపిస్తానని మరి మోషేతో మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి వీరిని, ఇశ్రాయేల్ వారిని ఒక జాతిగా, ఒక జనాంగముగా మరి రూపొందించి నేను మీకు దేవుడనై ఉంటానని ఇశ్రాయేలులతో నీవు మాట్లాడు వెళ్ళి అని మోషేను సిద్ధపరుస్తున్నాడు. మరి మిమ్మను వాగ్దాన భూమిలోనికి తాను తీసుకొని వస్తానని చెప్పమని మరి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పడానికి యెహోవా మోషేను సిద్ధపరుస్తూ మాట్లాడుతూ, మరి నీవు మరి ఫరో యుద్ధకి వెళ్ళి వారిని వెలుపలికి మరి తీసుకుని రమ్మని చెబుతూ మరి మోషేను సిద్ధపరుస్తున్న యెహోవాతో మరి మోషే ఏమంటున్నాడంటే, అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషేతో అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకే ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించెను. మరి మోషే ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి ఆయన ఐగుప్తు రాజైన ఫరో యొద్దకు వెళ్ళడానికి మరి భయము కలిగి ఉన్నాడేమో. మరి ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనంలో మరి యాకోబు కూడా మరి ఐగుప్తు దేశమునకు మరి యోసేపును చూడడానికి రావడానికి ముందుగా తాను కూడా ఇటువంటి భయాన్నే కలిగి ఉన్నాడు. మరి నేను రాజు యొద్దకు, ఐగుప్తీయుల యొద్దకు, మరి అన్యజనంలోనికి నేను వెళ్ళినట్లయితే మరి నా పరిస్థితి ఎలా ఉంటుందో అని తాను భయపడిన సమయంలో మరి నీతో కూడా నేను ఉన్న దేవుడని అని మాట్లాడినాడు. కానీ యెహోవానని మరి యాకోబుతో కూడా మరి యెహోవా దేవుడు మాట్లాడలేదు, నీతో కూడా నేను ఉన్న దేవుడను. ఒకసారి నేను ఆ మాట చదువుతాను. ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనము, ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఈ మాటలు మరి ఐగుప్తునకు యాకోబు ప్రయాణమైతున్న సమయంలో మరి దేవుడు మాట్లాడుతూ తనకున్న ప్రతి ఒక్క సమస్తమైన ఆలోచన నుంచి మరి దేవుడు విడుదలను కలుగజేస్తూ, మరి నేను నీతో ఉన్న దేవుడను, మరి నీ పితరులకు ఉన్న దేవుడను, నీతో ఉన్న దేవుడను కనుక
నీవు భయపడకుండా మరి ఐగుప్తునకు వెళ్ళుమని యాకోబును బలపరిచినట్లుగానే మరి మోషే కూడా ఇక్కడ మరి నేను ఇశ్రాయేలుల యొద్దకు వెళ్ళినప్పుడు మరి వారు నన్ను వారు ఏమాత్రము కూడా అంగీకరించలేనటువంటి పరిస్థితిలో కఠినమైన దాస్యము చేత వారి పనుల చేత వారు హింసింపబడుతూ వారు నా మాట వినడం లేదు. అలాంటి సమయంలో నేను ఫరో యొద్దకు ఎలా వెళ్ళాలి అని ఆ యొక్క సందేహము, భయము ఆయనలో ఉండవచ్చు. అందుకని మోషే మరి చిత్తగించుము, ఇశ్రాయేలీలే నా మాట వినడం లేదు, మాట మాంద్యము గలవాడను, నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిన పలుకుతున్నాడు. మరి అటువంటి సమయంలో మరి దేవుడు ఏమంటున్నాడంటే కానాను భూమి మీద వారికి వారసత్వముగా స్వాస్థ్యముగా ఇస్తానన్నటువంటి దానిని మరి దేవుడు నిబంధన వారితో స్థిరపరుస్తానని మరి వారి మీద భారాన్ని తొలగించుటకే మరి మోషేను నిన్ను లోపలికి నేను ఫరో యొద్దకు పంపుతున్నానని దేవుడు ధైర్యపరుస్తున్నాడు. మరి కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారము మోయువారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేసేదను. మరి ఇక్కడ ప్రయాసముతో మరి భారము మోయించినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? వారి యొక్క భారాన్ని, వారి యొక్క ప్రయాసాన్ని దేవుడు మరి తీరుస్తానంటున్నాడు. వారికి ఇస్తానన్నటువంటి వాగ్దాన భూమిని, వాగ్దాన దేశాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లైవ్లో ఉన్న నీవు కూడా మరి ప్రయాసముతో, భారముతో నీవు ఉన్నావేమో. మరి దేవుని యొద్దకు వచ్చినట్లయితే ప్రతి ఒక్క ప్రయాసాన్ని, భారాన్ని ఆయన తీసివేసే దేవుడుగా ఉన్నానని మరి ఇశ్రాయేలీయులకు బలపరచడానికి మోషేతో మాట్లాడిన రీతిగా ఈ దినమున మీతో కూడా మాట్లాడుతున్నాడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి విడుదలను తప్పక దేవుడు దయచేస్తానని, మరి కానాను దేవుడు తన బిడ్డలకు ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రతి ఆశీర్వాదమును దేవుడు సిద్ధపరిచి ఉన్నాడని తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. మరి ఇశ్రాయేలీయులు ఎంతో దయనీయ స్థితిలో మరి ఉండుట చూచిన యెహోవా దేవుడు వారి యందు కనికరపడి మోషేను మరి వారికి ఆదరణగా మరి వారిని విడిపించడానికి ఒక నాయకుడిగా, ఒక ప్రవక్తగా దేవుడు మరి ఎన్నుకున్న గొప్ప దేవుడు. మరి ఈ కఠిన దాస్యత్వానికి కారణమైన మరి మోషే అని భావిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారానే దేవుడు మరి ఆ యొక్క ఫరో రాజు నుండి, ఐగుప్తీయుల దేశము నుండి విడుదలను దేవుడు దయచేయబోతున్నాడు. మరి ఈ యొక్క ఫరో హృదయాన్ని మరి దేవుడు ఏ రీతిగా మరి మార్చబోతున్నాడు, మరి ఫరో యుద్ధకు వెళ్ళిన మోషే మరి ఏ రీతిగా మరి దేవుని యొక్క మాటలను, యెహోవా చేసేటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియలను మరి ఫరో ఎదుట ఆయన చూపించి మరి మాట్లాడి మరి ఐగుప్తులను తన బానిసత్వము నుంచి, దాస్యత్వము నుంచి మరి విడిపించడానికి దేవుడు సిద్ధపరిచిన మోషే మరి ఇశ్రాయేలీయుల విడుదలకు ఆయన ఏ రీతిగా ఇంకను ఆయన ప్రయాసాన్ని మరి దేవుని ఎదుట మరి ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇశ్రాయేలీయులకు ముందుగా నడవబోతున్నాడు. మరి మనము రాబోయే అధ్యాయాల్లో మనము మోషే గురించి, ఇశ్రాయేలీయుల యొక్క విడుదలను గురించి దేవుడు మరలా మరి మనతో మాట్లాడనై ఉన్నాడు. మరి ఈ రాజుకాల సమయమున మరి ఇశ్రాయేలీయుల వలె నీవు కూడా మరి నీ ఒత్తిళ్లను బట్టి, పనులను బట్టి నీవు కూడా సనుగుతున్నావేమో, గునుగుతున్నావేమో. మరి మోషే మరి ఎంతో ప్రయాసముతో మరి వారిని విడిపించడానికి ఆయన దేవుడు చేయమన్న, యెహోవా చేయమన్న ప్రతి ఒక్క విషయంలో మరి ఆయన ముందుకు వెళ్తున్న సమయంలో మరి ఆయనను ఇశ్రాయేలీయులు అంగీకరించలేదు. అయినప్పటికీ కూడా మరి యెహోవా దేవుడు మరి ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానాన్ని వారిని జ్యేష్ఠ పుత్రులుగా మరి ఆయన ఒక తండ్రిగా వారికి చేస్తానన్నటువంటి ఆ యొక్క నిబంధనను మరి పరిపూర్తిగా చేయడానికి దేవుడు వారి పట్ల గొప్ప ప్రణాళిక, ఉద్దేశమును, విడుదలను దేవుడు వారికి కలుగజేయడానికి మోషేను సిద్ధపరచుకున్నాడు. మరి వారికి ఉన్న ప్రతి ఒక్క భారాన్ని మరి దేవుడు, వారి యొక్క ప్రతి ప్రయాసాన్ని దేవుడు విడిపించడానికి ఆయన ఎదురు చూస్తూ మరి మోషేను వారికి ఒక నాయకుడిగా దేవుడు ఎన్నుకున్న గొప్ప దేవుడు. మరి ఈ రాజుకాల సమయంలో ఈ లైవ్లో ఉన్న నీవు కూడా మరి నీ యొక్క ప్రతి ప్రయాసాన్ని, ప్రతి ఒక్క భారాన్ని దేవుని ఎదురులా నీవు దేవుని ముందు నువ్వు పెట్టినట్లయితే, ప్రార్థించినట్లయితే దేవుడు కూడా మరి
నీ యొక్క ప్రతి దాస్యత్వపు భారము నుండి మరి ప్రతి ఒక్క అక్కర్లను దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. కనుక నీ ప్రతి ఒక్క దయనీయ స్థితిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయమున మనము కూడా మరి దేవుని అడుగుదాం. మనకున్న పరిస్థితులను బట్టి మరి దేవుడు, మరి యెహోవా దేవుడు మరి ఆయన ఆకాశపు తూములు తెరచి మరి పట్టజాలనటువంటి మరి దీవెనల చేత, ఆశీర్వాదముల చేత, ఆయన కృప చేత మనల్ని నింపులాగున, మన కుటుంబాల్లో, మన జీవితంలో మనకున్నటువంటి మరి ప్రతి ఒక్క లోటును ఆయన తీసివేసి సమృద్ధిని దయచేయలాగున, కానాను దేశంలో మరి ఆయన ఏర్పరిచినటువంటి ఆ యొక్క ప్రతి ఆశీర్వాదమును ఈ రాత్రికాల సమయంలో మీ కుటుంబాల్లో దేవుడు దయచేయులాగున మనం అందరము కలిసి ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా రాజా నీకు వందనాలు ప్రభువా. నిర్గమకాండము 6వ అధ్యాయము ద్వారా తండ్రి నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ లైవ్లో తండ్రి ప్రభువా ఏకీభవిస్తున్న ప్రియ బిడ్డలను బట్టి, విశ్వాసులను బట్టి వారి ప్రార్థన విజ్ఞాపనలను తండ్రి ఈ పాద సన్నిధానంలో జ్ఞాపకం చేయుటకు తండ్రి నీవు ఏర్పాటు చేసిన ఈ సమయాన్ని బట్టి నీకే ఎలలేని వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా ప్రయాసపడి భారము మోయువారులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నావు కనుక ప్రభువా. అయ్యా తండ్రి సాయిబాబా సహోదరుని బట్టి ప్రభువా మరి ఒకసారి నీ పాద సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభువా. అయ్యా యవ్వన కాలంలో ఉంటూ ప్రభువా, అయ్యా తన కుటుంబ నిమిత్తము తండ్రి ప్రభువా, అయ్యా ప్రయాసముతో తండ్రి అయ్యా మరి జాబ్ సర్చింగ్లో ఉంటుండగా తండ్రి నాయన నీవే మంచి ఉద్యోగమును నాయన సహోదరునికి దయచేసే దేవుడవు ప్రభువా. కుటుంబంలో నెమ్మదినిచ్చిన దేవుడవు అయ్యా తండ్రికి నాయన కంటి చూపునిచ్చిన దేవుడవు తండ్రి. కుటుంబంలో సమాధానమును, సంతోషమును దయచేసిన గొప్ప దేవుడవు అయ్యా. ఈ గొప్ప కార్యము కూడా నీవు జరిగించే సామర్థ్యము కలిగిన దేవుడవు తండ్రి. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు కనుక ప్రభువా నీ నామం పేరట అడుగుతున్నాను తండ్రి. సహోదరునికి ఒక చక్కటి ఉద్యోగాన్ని మీరు దయచేయండి ప్రభువా, ఒక చక్కటి పర్మనెంట్ జాబ్ని మీరు దయచేయండి తండ్రి. అయా వివాహ విషయంలో కూడా నీవు సహాయం చేయండి ప్రభువా. సాటి అయిన సహాయకురాల్ని మీరు దయచేయమని నీ పాద సన్నిధానంలో విజ్ఞాపన చేయించినాను. తల్లికి చక్కటి ఆరోగ్యమును దయచేయండి. సహోదరులందరినీ నీ కృపలో జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. అయా నీకు వందనములు. తన కుటుంబంలో నాయన ఇంకెంతమంది బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువా. అయా తండ్రి రాజా ఆశీర్వాదముల చేత గృహాన్ని మీరు నింపండి ప్రభువా. వారికి ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభువా వారు పొందుకొనిలాగున తండ్రి ప్రయాసముతో నీ అందు ప్రార్థించుటకు నీవే సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. అయా తండ్రి రాజా నాయన మీ తలంపులు నా తలంపులు వంటివి కాదని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా. మేము అడిగిన దానికంటే ప్రభువా, ఊహించిన దానికంటే నాయన మేలైన గొప్ప కార్యములను చేసే దేవుడు కనుక ప్రభువా ఉద్యోగ నిమిత్తము తండ్రి ప్రభువా ఎన్నో రోజులుగా తండ్రి ప్రార్థిస్తుండగా తండ్రి నీవే ఆలస్యమైనను గొప్ప కార్యము చేసే దేవుడవు. ఇజ్రాయేలుల బానిసత్వము నుంచి నాయన వారి యొక్క పరిస్థితుల నుంచి ప్రభువా నీవు నాయన సహాయము చేయుటకు తండ్రి వారిని నువ్వు జ్ఞాపకము చేసుకున్న రీతిగా తండ్రి అయ్యా సహోదరుడు సాయిబాబాను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. ఈ విధంగా ఇంకెంతమంది యవన బిడ్డలు తండ్రి ప్రభువా అయా తండ్రి ఉద్యోగాల కోసము తండ్రి ప్రభువా ఎదురు చూస్తున్నారో వారికి మీరే సహాయం చేయండి అయ్యా. కోవిడ్-19 ద్వారా ప్రభువా ఎంతో మంది నాయన నిరాశ్రయులై ఉన్నారు తండ్రి. ఎంతో మంది జాబ్లెస్గా ఉంటుండగా తండ్రి నీవే తండ్రి వారికి సహాయం చేసే దేవుడు ప్రభువా. అయా నీకు వందనములు తండ్రి రాజా. నీ నామం పేరట తండ్రి ప్రభువా ఎవరెవరికైతే ఉద్యోగం లేదో తండ్రి ప్రభువా, ఉద్యోగాల కోసం వెతుకుతున్నారో ప్రభువా వారికి మీరే సహాయం చేయండి, వారి ద్వారాలు తెరవండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా, స్తోత్రము చెల్లిస్తున్నాను. వివాహాల కోసం సిద్ధపరిచిన బిడ్డలకు తండ్రి మీరే సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా నీకు వందనములు. మినిస్ట్రీస్ రన్ చేసిన ప్రతి ఒక్క అయా తండ్రి విశ్వాసులను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా తండ్రి. నీ కొందనములు అనేక ఆత్మల నిమిత్తము తండ్రి ప్రభువా ప్రయాసముతో వారు ఉంచుండగా తండ్రి వారి ప్రయాసాన్ని తండ్రి ప్రభువా
నీవు చూచిన దేవుడు సహాయం చేయండి. ఆర్థికంగా తండ్రి, అయా ఫిజికల్గా తండ్రి ప్రభువా మీరు సహాయం చేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి. నీ దిన దీవెనలతో వారిని నింపండి ప్రభువా. అయా తండ్రి వారి కొట్లలో నాయన ప్రభువా ధాన్యముండులాగున తండ్రి వారి పిండి పిసుకు అయ్యా తొట్టియు నాయన నూనె బుడ్డియు తండ్రి ప్రభువా మీరు దీవించబడులాగు అయ్యా నీవే సహాయం చేయండి. సమృద్ధిని నాయన ప్రభువా మినిస్ట్రీస్ రన్ చేయించిన బిడ్డలకు మీరు దయచేయండి ప్రభువా. అయ్యా ఇంతమంది బిడ్డలు ఆర్ఫన్ బిడ్డలు ఉన్నారా ప్రభువా వారికి మీరు తోడై ఉండండి తండ్రి. అయ్యా నీవు ఎవరిని అనాథలంగా విడిచిపెట్టనన్న దేవుడవు కనుక తండ్రి నీవే సహాయం చేసే దేవుడవు ప్రభువా నీ కొందనములు చెల్లించుకుంటున్నాను. ఇంకెంతమంది బిడ్డలైతే ఈ COVID-19 ద్వారా ప్రభువా అయా పాజిటివ్తో భయపడుతున్నారో బాధపడుచున్నారో తండ్రి వారిని మీరు ముట్టండి, లేవనెత్తండి, స్వస్థపరచండి ప్రభువా. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. అయా తండ్రి మేము ప్రార్థించిన బిడ్డలు తండ్రి ప్రభువా అందరూ కూడా నాయన నెగిటివ్ వచ్చుటకు నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనములు తండ్రి. అయా వారు సాక్ష్యం చెప్పలేని స్థితిలో ఉన్నప్పటికీ నీ కూడా ప్రభువా అయా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు నెగిటివ్ లోనికి నడిపించిన గొప్ప దేవుడవు తండ్రి. ఎవరు కూడా నాయన మరణ పడకలోనికి వెళ్ళకుండా తండ్రి నువ్వు సజీవ లెక్కలో ఉంచిన గొప్ప దేవుడవు తండ్రి. ఇంకెవరెవరైతే భయము చేత నాయన భయపడుచున్నారో తండ్రి వారికి నీవే సహాయం చేయండి, ధైర్యపరచమని నీ పాద సన్నిధానంలో వేడుకొంటున్నాను ప్రభువా. అయా తండ్రి ఇంకా ఏ రోగముల చేత నాయన వ్యాధుల చేత ప్రభువా బాధపడుచున్నారో తండ్రి అయా బిడ్డలను నీ చేతులకు అప్పగించుకుంటున్నారు. సమస్త కాడిని నాయన నువ్వు విరగొట్టే దేవుడు కనుక ప్రభువా నీవు పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత అన్నావు కనుక ప్రభువా అయా స్వస్థపరచు యెహోవా నామం పేరట తండ్రి, నామం పేరట నేను అడుగుతున్నాను తండ్రి. బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్కాలాన్ని పొడిగియండి తండ్రి. అయా తండ్రి రాజాన్ని కొందరు కుటుంబంలో సమాధానమును, నెమ్మదిని తండ్రి, సంతోషమును దయచేయమని నీ పాద సన్నిధానంలో వేడుకొంచున్నాను ప్రభువా. అయా ఆత్మఫలములు పొందుకోవాలని ఎంతమంది బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు ప్రభువా. అయా తండ్రి ఎంతమంది నూతనంగా నాయన ప్రభువా నాయన రక్షింపబడడానికి తండ్రి నీవే సహాయం చేయండి ప్రభువా. అయా అనేక ఆత్మలను తండ్రి సంపాదించలాగా నీవు సహాయం చేయండి తండ్రి. నీ కొందనములు చెల్లించుకుంటున్నాను. అయా సహోదరి అనితను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా తండ్రి తన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా వారు నిన్ను పరిపూర్ణంగా తండ్రి నమ్ములాగున విశ్వసించలాగున నీవే సహాయం చేయండి ప్రభువా. నీ కొందనములు చెల్లించుకుంటున్నాను. స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. గర్భఫలము లేని బిడ్డలను తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకోండి. వారిని నాయన ప్రభువా సంతోషపరచమని నీ పాద సన్నిధానంలో జ్ఞాపకం చేస్తున్నాను. వారి గర్భాలను మీరు తెరవండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. వారు గొప్ప సాక్షులుగా నీ సన్నిధానంలో నిలబడులాగున అనేకులకు తండ్రి నీ సాక్ష్యం అయ్యా నీవు చేసిన గొప్ప కార్యాన్ని నాయన వారు సాక్ష్య రూపకంలో చెప్పులాగున నీవే సహాయం చేయమని అయ్యా నీ పాదాల యొద్ద విజ్ఞాపన చేయించున్నాను. అయ్యా తండ్రి రాజాను ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకున్న రీతిగా ప్రభువా, రిబకాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి ప్రభువా వారిని కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. వారి కుటుంబంలో సంతోషమును, నెమ్మదిని దాయిచేయండి ప్రభువా. నీకు వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి నాయన స్టూడెంట్స్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాయిచ్చినారు ప్రభువా. 10th క్లాస్ చదువుతూ ఎంతమంది బిడ్డలైతే ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారో ప్రభువా వారికి మీరే సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. జ్ఞానము దయచేయండి తండ్రి. నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఉద్యోగ నిమిత్తము నాయన ప్రయాణమై వెళ్తూ వస్తుండగా తండ్రి ప్రభువా ప్రియ బిడ్డలకు మీ కాపుదల భద్రతను దయచేయండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ రాకపోకలు యందు అయా నేను నీకు తోడై ఉంటానని నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభువా అయా వెళ్తూ వస్తుండగా తండ్రి ప్రభువా ప్రియ విశ్వాసులకు, ప్రియ బిడ్డలకు నీ కాపుదల భద్రత దయచేయండి. ఏ దుష్టుడు ఏ బిడ్డను ముట్టకూడనట్లుగా తండ్రి నీవే సహాయం చేయండి. నీ కాపుదల భద్రతను దయచేయండి ప్రభువా. అయా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. నీవు మా ఎడలను దృష్టించిన గొప్ప దేవుడవు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ లైవ్లో పాల్గొంచిన ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి ప్రభువా నీవే దీవించి ఆశీర్వదించి సహాయం చేయండి ప్రభువా. ఆర్థికంగా ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి నీవే సహాయం చేయండి తండ్రి. నీ కొందనములు నూతన గృహాల కోసం ప్రయాసపరిచిన బిడ్డలకు తండ్రి లోన్ విషయంలో తండ్రి నీవే సహాయం చేయండి తండ్రి. నీ కొందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నిన్ను ఆశ్రయించిన బిడ్డలను తండ్రి నువ్వు తలగా ఉంచుతానన్నావు కనుక ప్రభువా అయా నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తున్నారో ప్రభువా వారికి మీరే సహాయం చేసి తండ్రి వారి ఫైనాన్షియల్ ద్వారాలను మీరు తెరవమని నీ పాద సన్నిధానంలో విజ్ఞాపన చేయుచున్నాను తండ్రి. దుష్టుడు వారి క్రియలను మీరు లయపరచండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ దినమున ఏ పేజ్లో తండ్రి ప్రభువా ఎక్కడెక్కడ ఆరాధనలు జరిగి ఉన్నాయో తండ్రి నీకే ఘనత, మహిమ, ప్రభావంలో చెల్లిస్తున్నాను ప్రభువా. అయా తండ్రి రాజా నాయన లైవ్ టెలికాస్ట్ అయినటువంటి నాయన 4 పేజెస్ని నాయన మీరు దీవించండి. న్యూ గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ని నాయన
రేసింగ్ రివైవల్ టీమ్ని తండ్రి ప్రభా, విండ్ ఆఫ్ 24 పేజ్ని ప్రభా, ఎస్ దేవదానం పేజ్ని తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దినము దీన్ని అయ్యా విస్తరింపచేయండి, మా సరిహద్దులను విశాలపరచండి ప్రభా. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా తండ్రి రాజా, ఈ పేజెస్ నాయన ప్రభా అనేకులకు నాయన రీచ్ అవులానా నీవే సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయా నీకు వందనములు. అయా మా రాష్ట్రాలను, దేశాలను, ప్రపంచాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాబోయే ప్రతి ఒక్క తెగులు నుండి, ఉగ్రతల నుంచి నీవే విడిపించండి ప్రభా. నీ చిత్తమైతే కోవిడ్కి, అయా COVID-19కి వ్యాక్సిన్ని తండ్రి ప్రభా నీవే అయా తండ్రి రాజా నీవే సహాయం చేయండి ప్రభా. తండ్రి రాజా నీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నీవు ఆజ్ఞాపించగా తండ్రి ప్రభా సమస్త సృష్టి నాయన నీకు లోబడి ఉంది కనుక ప్రభా అయ్యా ఈ తెగుల నుంచి, ఉగ్రతల నుంచి నీవే విడిపించే దేవుడు. నీవు ఆజ్ఞాపించగా తండ్రి సమస్తమును నాయన ప్రభా నీకు లోబడతావు కనుక ప్రభా నీవే సహాయం చేయండి ప్రభా. సజీవుడైన తండ్రిని యెహోవాని మేము ఆశ్రయిస్తుండగా ప్రభా అయా తండ్రి నీవే నాయన పరలోకము నుండి మాకు సహాయం చేసే దేవుడు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠమై ఉండగా ప్రభా నీ పాదాల చెంత తండ్రి మేము మొరపెడుచుండగా, విజ్ఞాపన చేయుచుండగా తండ్రి మా యొక్క ప్రతి ప్రార్థనకు, విజ్ఞాపనకు జవాబు నీవైన గొప్ప దేవుడు అయినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇంకా ఎంతమంది బిడ్డలైతే నాయన ప్రభా ఈ లైవ్లో ఏ ఆలోచనల చేత, ఏ కోరికల చేత ఈ లైవ్లో పాల్గొంటున్నారో ప్రభా, టెక్స్ట్ చేయకున్నప్పటికీ కూడా ప్రభా వారి ప్రతి ఒక్క మనోవాంఛను తండ్రి ప్రభా నీవే సఫలపరచి, వారికి తోడయండి, వారిని బలపరచి, భద్రపరచి, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో తండ్రి ప్రభా నీవే సహాయం చేయండి. మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా తండ్రి ప్రభా నీవే వారిని బలపరచి, భద్రపరచి ప్రభా. మరి యొక్క లైవ్ ఆరాధన ద్వారా మేమందరమును కలుసుకొని ప్రభా నీ నామాన్ని నాయన గణపరచులాగన, నిన్ను స్తుతించులాగన, నిన్ను ఆరాధించులాగన అనేకమైన దీవెనలు, ఆశీర్వాదములను తండ్రి మా జీవితంలో మేము అనుభవించులాగన, అభివృద్ధిని మా జీవితంలో మేము చూచులాగున, ఆశీర్వాదముల ద్వారా మేము అనేకులకు మాదిరికరంగా ఉండులాగున నీవే ప్రతి ఒక్క లైవ్ ఆరాధన ద్వారా మీరు మాకు తోడయండి, నడిపిస్తారని అయ్యా ఈ పరిచయంలో వాడబడుటకు నా కుటుంబాన్ని తండ్రి నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ కృపకై నీకు వందనములు చెల్లించుకుంటూ అయ్యా ఆరాధన మొదలుకొని ప్రభా అయ్యా ఈ వాక్య పరిచర్య అంతం వరకు తండ్రి ప్రభా నీవే తోడయండి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ కలగకుండా తండ్రి ప్రభా నీ సహాయంను దయచేసినావు తండ్రి. అడిగిన వెంటనే తండ్రి ప్రభా నీవు మాకు తోడయండి ప్రభా. ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా నీవు సహాయం చేసి ఈ లైవ్ ద్వారా నిన్ను మాయపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ రాత్రికాల సమయంలో నిలబెట్టుకున్నందుకు నీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మరి నాయన ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో మరి ఒక దినములోనికి నడిపించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిలో తండ్రి మేము ఉండులాగున తండ్రి నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.